మారుతున్న జీవనశైలి కారణంగా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అనారోగ్యం విషయంలో చికిత్సకు సంబంధించిన ఖర్చులను కవర్ చేయడంలో ఆరోగ్య బీమా సహాయపడుతుంది. చాలాసార్లు తీవ్రమైన అనారోగ్యం కారణంగా చాలా కాలం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. సేకరించిన మూలధనం వైద్యానికి భారీగా ఖర్చవుతుంది. దీంతో పాటు ఉద్యోగ ఆదాయానికి కూడా నష్టం తప్పదు. దీంతో వైద్యం ఖర్చులతో పాటు ఇంటి అవసరాలు కూడా ఆ కుటుంబం నానా అవస్థలు పడాల్సి వస్తుంది. తీవ్రమైన అనారోగ్యం విషయంలో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సాధారణ ఆరోగ్య బీమా ప్లాన్లో బీమా కంపెనీ ఆసుపత్రి చికిత్స ఖర్చులను పాలసీకి అనుగుణంగా కవర్ చేస్తుంది. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో వ్యాధి నిర్ధారణ తేదీ నుండి నిర్ణీత వ్యవధి తర్వాత ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని దేనికైనా ఉపయోగించవచ్చు. తీవ్రమైన వ్యాధులలో క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, అంధత్వం, మెదడు శస్త్రచికిత్స, గుండె శస్త్రచికిత్స వంటి వ్యాధులున్నాయి. ఉదాహరణకు ఎవరైనా 50 లక్షల క్రిటికల్ ఇంజురీ కవరేజ్ని తీసుకుంటే కొంతకాలం తర్వాత ఆ వ్యక్తికి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి సోకినట్లయితే బీమా కంపెనీ అతని నిర్దిష్ట వ్యవధి తర్వాత 50 లక్షలు చెల్లిస్తుంది. దీని తర్వాత పాలసీ క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ క్లెయిమ్లు చేయటం అంత ఈజీ కాదు. వ్యాధిని గుర్తించిన తర్వాత మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. మీరు కొంతకాలం జీవించిన తర్వాతే క్లెయిమ్ చేయగలరు. దీనిని ఆరోగ్య బీమా పరిభాషలో సర్వైవల్ పీరియడ్ అంటారు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో సర్వైవల్ పీరియడ్ ఒక ముఖ్యమైన నిబంధన. క్రిటికల్ ఇల్నెస్ కవర్ 2 విధాలుగా అందుబాటులో ఉంది. జీవిత బీమా కంపెనీలు రైడర్ రూపంలో ఈ కవరేజ్ని అందిస్తున్నాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్తో ఈ కవరేజ్ని తీసుకోవచ్చు. ఆరోగ్య బీమా కంపెనీలు రైడర్లతో పాటు క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ని విడిగా విక్రయిస్తున్నారు. బీమా కంపెనీలు ఈ ప్లాన్లో 10 నుండి 64 రకాల తీవ్రమైన వ్యాధులని కవర్ చేస్తూ ఉన్నాయి. సర్వైవల్ పీరియడ్ 15 రోజుల నుండి 30 రోజుల మధ్య ఉంటుంది. HDFC ఎర్గో క్రిటికల్ ప్లాటినం ప్లాన్లో సర్వైవల్ పీరియడ్ 30 డేస్ అయితే ఆదిత్య బిర్లా యాక్టివ్ సెక్యూర్లో ఈ వ్యవధి 15 డేస్. కొంతమంది ఆరోగ్య బీమాలో వెయిటింగ్ పీరియడ్, సర్వైవల్ పీరియడ్ ఒకేలా ఉంటాయని భావిస్తారు. అయితే రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఆరోగ్య బీమా పాలసీలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కానీ సర్వైవల్ పీరియడ్కు సంబంధించిన నిబంధన లేదు. వెయిటింగ్ పీరియడ్ కాలాన్ని వ్యాధిని బట్టి నిర్ణయిస్తారు. ఇది 30 రోజుల నుండి 6 నెలల వరకు ఉంటుంది. అయితే సర్వైవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్కు సంబంధించింది. నిరీక్షణ కాలం సర్వైవల్ పీరియడ్ మించిపోయింది. వెయిటింగ్ పీరియడ్ సమయంలో పాలసీదారు క్లెయిమ్ చేయడానికి వేచి ఉండాలి. సర్వైవల్ పీరియడ్లో వ్యాధిని గుర్తించినట్లయితే క్లెయిమ్ చేయొచ్చు, కానీ నిర్ణీత వ్యవధి తర్వాతే చెల్లింపు అందుతుంది. ఆరోగ్య బీమా పాలసీలకు డెత్ బెనిఫిట్ కవరేజ్ ఉండదని ప్రోమోర్ సహ వ్యవస్థాపకుడు CFP నిషా సాంఘ్వి అన్నారు. కాబట్టి క్రిటికల్ హెల్త్ ప్లాన్లోని సర్వైవల్ పీరియడ్ క్లాజ్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. బీమా చేసిన వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మరణిస్తే బీమా కంపెనీ ఎలాంటి మొత్తాన్ని చెల్లించదు. ఇది కాకుండా వారసులకు మరణ ప్రయోజనం కూడా ఉండదు. తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ అయిన తర్వాత పాలసీదారుకు ఒకసారి పెద్ద మొత్తంలో చెల్లించడం వల్ల బీమా కంపెనీకి ఆర్థిక భారం పెరుగుతుంది. మీరు కొంతకాలం జీవించి ఉంటేనే బీమా కంపెనీ పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుంది. 4వ దశలో ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే తను ఎక్కువ కాలం జీవించలేడు. సహజంగానే బీమా కంపెనీ క్లెయిమ్ను చెల్లించకుండా తప్పించుకుంటుంది. అందుకే బీమా కంపెనీలు క్రిటికల్ కేర్ ప్లాన్లలో సర్వైవల్ క్లాజ్ని జోడించాయి. మీ కుటుంబంలో ఏదైనా జన్యుపరమైన వ్యాధి ఉన్నా లేదా కుటుంబంలో మీరు మాత్రమే సంపాదిస్తున్నట్లయితే మీరు కంపల్సరీగా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవాలి. రైడర్ కంటే ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయడం మంచి ఆప్షన్. మీరు ఏ క్రిటికల్ కేర్ ప్లాన్ తీసుకుంటున్నా ఖచ్చితంగా సర్వైవల్ పీరియడ్పై దృష్టి పెట్టాలి. మీరు మినిమం సర్వైవల్ పీరియడ్ ఉన్న పాలసీని కొనుగోలు చేయాలి. దీంతో మీరు మీ క్లెయిమ్ను త్వరగా పొందొచ్చు. సర్వైవల్ పీరియడ్లో పాలసీదారు మరణిస్తే బీమా కంపెనీ ఎలాంటి క్లెయిమ్ను చెల్లించదు.